అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నా బావ నాకే సొంతం' 9వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అర్జున్ ఎక్కడ అని కాల్ చేస్తే వస్తాడు. ఏమైంది మీ ఇద్దరికి ఇలా ఉన్నారు అంటే, ఏం లేదమ్మా అని నార్మల్‌గా ఉండటానికి ట్రై చేస్తాడు. ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తారు సురేఖ గారు, కల్పన గారు. ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక నుంచి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఏ తప్పులైనా సరిదిద్దుకొని కలిసిమెలిసి ఉండాలి. అల్లరి ఏదైనా మీరే చేయాలి. అలాగే మీకన్నా అల్లరి చేసే ఒక మునిమనవడిని నాకివ్వాలని చెప్తారు సుభద్ర గారు. ఇద్దరికీ ఆ మాట ఎందుకో చాలా బాధను కలిగిస్తుంది. ఇద్దరూ ఒక క్షణం కష్టంగా నవ్వితే సిగ్గుపడుతున్నారనుకుంటుందావిడ. అర్జున్ రూమ్‌లోకి వెళ్ళగానే మేఘనకు కాల్ చేస్తాడు. అక్కడ రూమ్‌లో ఉన్న వైషు అది చూసి బాధపడుతుంది. బలవంతంగా తాళి మాత్రమే కట్టించుకోగలం బాబా. అయినా పర్లేదు. నువ్వే లైఫ్ లాంగ్ నా మొగుడు చాలు ఈ జన్మకని మనసులో అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఒక 5 సార్లు చేశాక లిఫ్ట్ చేసిన మేఘన హలో అనే లోపే మేఘన ఏంటిది? ఎందుకు కాల్ కట్ చేస్తున్నావని అడుగుతాడు. ఇంకేం మిగిలింది అర్జున్. మన మధ్య కాల్ చెయ్యకు నాకు. ఎన్ని జరిగినా మీరు ఒకటే. నేనెప్పుడు పరాయిదాన్ని. అర్జున్ నాకర్థమైంది. ఆమె నోటి నుంచి ఆ మాట వినగానే అర్జున్‌కి చాలా బాధ కలుగుతుంది. అది కాదురా ప్లీజ్ విను. అసలు వినను. నువ్వు విన్నావా? దాన్ని వదిలేసి నన్ను చేసుకోమంటే విన్నావా? ఏదో ఒక రోజు అయిపోయిన దానికి ఎంత సీన్ చేస్తున్నావు? అలాంటివి చేసే వాళ్ళకదొక లెక్కనా? ఎంతమందితో పడుకుందో అది అలా అని అంటే మేఘన అని గట్టిగా అరుస్తాడు. నీ మాటలు కంట్రోల్‌లో పెట్టుకో. ఏదైనా అనేటప్పుడు తను నా వైఫ్. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇంకోసారి ఇలా టంగ్ స్లిప్ అయితే ఊరుకోను. ఇలా మాట్లాడితే నీకు కాల్ చేయడం కూడా మానేస్తానని కట్ చేస్తాడు. ఆ మాట వైషు విని ఉంటే అమ్మో! ఎంత బాధపడేదనుకుంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన వైషుని చూసి ఆమెను దాటుకొని వెళ్ళిపోతాడు వాష్‌రూమ్‌కి. ఏమీ అనని అర్జున్‌ని చూసి హమ్మయ్య! అనుకోని అతనొచ్చేలోపే శారీ కట్టుకొని కిందకి వెళ్ళిపోతుంది వైష్ణవి. ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్జున్‌కి వైషు కనిపించదు. బెడ్ మీద నగలన్నీ వేసుంటాయి. ఎంత బద్ధకమో దీనికి. కనీసం ఇవి దాయడం కూడా లేదని అవన్నీ బాక్స్‌లో వేసి షెల్ఫ్‌లో పెడతాడు. కిందకి వెళ్తున్న అతనికి సురేఖ గారి గదిలో పడుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న వైషు కనిపిస్తుంది. వైషు తల నిమురుతూ వదిన ఆ ప్లేట్ ఇవ్వని అడుగుతారు సురేఖ గారు. కానీ వైషు మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటుంది. వెళ్లి సురేఖ గారికి ఇంకో సైడ్ కూర్చుంటాడు. అర్జున్ వచ్చాడని కూడా చూడకుండా ఆవిడ ఒడిలో పడుకొని ఉంటుంది వైష్ణవి. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు మాట ఆమె చెవిని చేరదు. ఆ రోజు ఏమైందో దాని వెనుక ఆమె కళ్ళు, మనసు పరిగెడుతున్నాయి. ఆమె చేసిన పనులు, అర్జున్ చేసింది అంతా. పెళ్ళైన పిల్ల ఎలా పడుకుంది మొగుడు వచ్చినా పట్టించుకోకుండా అని సుభద్ర గారు అరిచినా కదలదు. నిజానికి ఆమె వినలేదు. అత్తయ్య ఆగండని ఏమైంది వైషు అని కదుపుతూ అడుగుతారు సురేఖ గారు. అత్త నాకేమైనా నేను చనిపోతే ఏమవుతుందని తలెత్తుతుంది వైషు అని అరుస్తారు. అప్పుడే వచ్చిన రఘు గారు. మామయ్య మీరంతా అని అప్పుడు చూస్తుంది అర్జున్‌ని. ఏంటా మాటలు? ఏమైంది నీకు? అసలు కొన్ని రోజులుగా మనిషిలా లేవు. సిటీ వెళ్ళొచ్చాక అసలు నా వైషు మారిపోయింది. చెప్పు ఏమైందిరా దీనికి అని అడుగుతారు అర్జున్‌ని చూస్తూ. ఏం లేదు మావయ్య. ఏం కాలేదు. ఊరికే అడిగాను. పెళ్లి తర్వాత లైఫ్ ఏంటో మారినట్టుగా ఉంది. ఆ ఆలోచనలోనే ఉన్నా. అది ఆలోచిస్తూ ఉంటే అమ్మమ్మ అలా అనేసరికి ఊరికే అన్నానంతే. నిజంగానా? అని మళ్ళీ డౌట్‌గా అడుగుతారు రఘు గారు. నిజమే అని గొంతు పట్టుకొని ప్రామిస్ అన్నట్టు చెప్తుంది. వైష్ణవి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామంటారాయన. మీకోసం ఉంటాం మావయ్య అని చెప్తుంది. అర్జున్‌కి అర్థమవుతాయి ఆ మాటల అర్థం. ఇక ఆమె అతని ముందు మాట్లాడే ధైర్యం చేయలేదు అని అర్జున్‌కి అర్థమైంది. మేమీ సిటీకి వెళ్తున్నాం డాడీ అని చెప్తాడు అర్జున్. పెళ్లయింది ఇప్పుడే కదరా! వెళ్దురు గానిలే అని ఆయన చెప్తే, అవును అర్జున్. రేపు కార్యానికి ముహూర్తం పెట్టారు పంతులు గారు. అదయ్యాక 4 రోజులు ఆగి వెళ్దురు అని సుభద్ర గారు చెప్తే సైలెంట్‌గా పైకి వెళ్ళిపోతాడు. అరే! వాడు తినకుండా వెళ్ళాడని కల్పన గారు వైషుని తిడతారు. చూడు నీ మాటలకి వాడు డల్ అయ్యాడని మొట్టికాయ వేస్తారు. దాన్నెందుకంటావే? వాడేదో మూడీగా ఉంటే అది కాదు వదిన. ఇది చస్తానంటే దానికి హర్ట్ అయ్యాడని చెప్తుంది కల్పన గారు. ఇదిగో ఇలా ఇద్దరు తినేయండని ప్లేట్ ఆమె చేతిలో పెట్టి వెళ్తుంది. అత్తయ్య అని బాధగా ఫేస్‌ని పెడితే వెళ్లి తినండి అనగానే, ఆ ప్లేట్ తీసుకొని వెళ్లి భయంగానే డోర్ తీస్తుంది. నిజంగానే ఆ మాటకు కోపంగా ఉన్నాడా? అని అతను దగ్గరగా వెళ్లి అడగాలని ధైర్యం చాలక ప్లేట్ అతని ముందు పెడుతుంది. కోపంగా ఆమెను చూసి ఆ ప్లేట్ తీసుకొని తింటాడు. అతను తిన్నాడని కాస్త ప్రశాంతంగా మారుతుంది ఆమె మనసు. ఖాళీ అయిన ప్లేట్ తీసుకొని కిందకు వెళ్లి ఇచ్చేసి, ఇద్దరం తినేసాం అని చెప్తుంది. నిజానికి ఆమె సంతోషానికి కడుపు నిండిపోయింది. అర్జున్ ఏమనకుండా సైలెంట్‌గా తిన్నాడని. అత్తయ్య ఈరోజు నీ రూమ్‌లో పడుకోనా? అని అడుగుతుంది. అవునే. నేనే నిన్ను కింద పడుకో అందామనుకున్నాను. అర్జున్‌కి నేను చెప్తాలే అంటుందావిడ. అలాగే థాంక్స్ అని వెళ్లి పడుకుంటుంది. ఆ బెడ్ ఎక్కి అక్కడే కూర్చొని ఏడుస్తుంది. పెళ్లి ఎలా జరగాలని కల కన్నదో, కానీ ఎలా జరిగిందో. నేను పెళ్లి చేసుకొని మరి నీకు దూరమయ్యానా బావా అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. వైషు రాదని కల్పన గారు చెప్పడంతో అర్జున్ పడుకుంటాడు. కానీ నిద్ర పట్టదు. ఎందుకీ దెయ్యం ఇలా చేస్తుంది? నన్ను ప్రేమిస్తే చెప్పాలి. ఇలా చేస్తారా? ఇంత మొండిగా బిహేవ్ చేసి నా జీవితం నాశనం చేశావు కదా! అందరిలో నిన్ను నువ్వే బ్యాడ్ చేసుకున్నావు. నాకెందుకో నమ్మాలని లేదు. నువ్విదంతా నీ స్వార్థం కోసం చేశావంటే ఏది ఎప్పుడూ అడగలేదు కదా! నువ్వింతలా
నాకిది కావాలి అని. ఇలా చేశావంటే ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. అటు ఇటు దొర్లి ఏంటిది నిద్ర పట్టదు. ఈ దెయ్యం నన్ను మాయ చేసింది. ఇది లేకుండా నిద్ర కూడా పట్టడం లేదనుకుంటాడు. ఉదయం త్వరగా నిద్ర లేచిన అర్జున్ పక్కనే ఉన్న వైష్ణవి 2 చేతులు తలకి పెట్టి ఎక్కిస్తూ ఉన్న ఫోటోని తీసుకొని చూస్తాడు. బావ ఈ ఫోటో ఎప్పుడు నీ బెడ్ పక్కనే ఉండాలి. గుర్తుంచుకొని వైషు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏం చేశావే? కనీసం నిద్ర కూడా పట్టడం లేదు నువ్వు లేకపోతే. ఇంతగా నీకు అలవాటు పడిపోయానా? లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నానా? మరుసటి రోజు సాయంత్రం అర్జున్ రూమ్ చాలా అందంగా రెడీ చేస్తారు. అంతకన్నా అందంగా వైష్ణవిని రెడీ చేస్తారు. ఆమెలో కంగారు, భయం ఎక్కువవుతుంది. ఇంకా ఎవరైనా అంటే ఏదైనా భరిస్తుంది. అర్జున్ ఏదైనా అంటే కష్టం. వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ తీసుకొని ఆ రూమ్‌లోకి అడుగుపెడుతుంది. ఆమె భయాన్ని ఇంకా పెంచేలా అర్జున్ చేతులు కట్టుకొని ఆమెనే చూస్తూ నిలబడతాడు. ఆమెను లోపలికి పంపి డోర్ వేస్తారు పెద్దవాళ్ళు. అడుగు వెయ్యాలంటే గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది. ఎలాగో అర్జున్ దగ్గరకు వెళ్తుంది. చెప్పు అంటాడు. ఆ మాటకే ఆమెకి చెమటలు పట్టేస్తాయి ఏసీలో కూడా. బావా అది అని నసుకుతుంటే ఎందుకు చేశావు? ఈసారి కోపంగా వస్తున్నతని గొంతు. నువ్వంటే నాకిష్టం. అందుకే నువ్వు నాకే దక్కాలి. అందుకని అని చిన్నగా అంటుంది. అతని కోపానికి ఆమె చేతుల్లోని పాల గ్లాస్ నేలకు చేరుతుంది. అందుకని నువ్వు చేసేది ప్రాణం పోతుంది అని బ్లాక్‌మెయిల్ చేసి నాతో ఇలా ఛీ! అతని మాటలకు ఆమెకి చచ్చిపోవాలనిపిస్తుంది. అతను మాట్లాడితే అయినా ఆమె నిజం చెప్తుందని అర్జున్ ఆశ. ఆమె కన్నీరు కూడా తెచ్చుకోలేకపోతోంది. ఎలా ఉన్నావో తెలుసా ఆ రోజు? నేను రాకపోతే ఏంటి నీ పరిస్థితి? ఇంత చిన్న పిల్లలా ఎలా చేశావు వైషు? తెలిసి తెలిసి నిన్ను అని కొట్టబోయి ఛీ! అని కోపంగా గోడకు కొడతాడు. బావ అని పట్టుకోబోతే ఆమెకు అవకాశం ఇవ్వకుండా షెల్ఫ్‌లో నుంచి మందు బాటిల్స్ తీసి అది ఓపెన్ చేసి ఆమె ముందే తాగుతాడు. బావ ఏంటిది ఆపు, ఆపను. నువ్వు తాగు అనిస్తుంటే నాకొద్దు. నీకు అలవాటే కదవే బావ ప్లీజ్ అని ఏడుపు మొహం పెడుతుంది. మత్తులో మాయ చేశావు కదే! నీకు ఆ నొప్పి తెలియాలి. ఇక నుంచి ఈ మత్తుతోనే నీతో కాపురం చేస్తాను. నీకు కావాల్సింది ఇస్తూనే నీకా బాధ తెలిసేలా చేస్తానని ఆ బాటిల్ ఎత్తి ఫుల్‌గా తాగేస్తాడు. మొత్తం తాగేసి బెడ్ మీద పడిపోతాడు. ఒక గండం గడిచిందనుకున్నా మళ్ళీ అతన్ని అలా వదిలేయటం ఇష్టం లేని వైషు అతని దగ్గరికి వెళ్లి సరిగ్గా పడుకోవడానికి లేపాలని చూస్తుంది. ఎందుకిలా డ్రింక్ చేస్తున్నావు బావా? అని అతన్ని అడుగుతుంది. అప్పుడు స్పృహలోకొచ్చిన అర్జున్ ఆమెను లాక్కొని బెడ్ మీద వేసి మత్తులో ఆ రోజు నిన్ను పాపం అనుకున్నా కదే! కానీ నా ప్రేమను నాకే దూరం చేయాలని ఎలా అనుకున్నావే దెయ్యం? ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. నా మనసుని ఎంతగా ముక్కలు చేశావో నీకు తెలియాలి అని ఆమె పైట లాగేస్తాడు. ఆమె ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఆపాలని అనుకున్నా ఆ పని చేయలేకపోతోంది. ఎందుకంటే అతను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. అతను ఎంత హార్ష్‌గా బిహేవ్ చేసినా ఆమె స్పందించదు. ఎందుకంటే లోలోపలే ఆమె ఎంతగా దహించిపోతుందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ రోజు అలా చేసినందుకు ఈ రోజుకి ఆమె నరకం అనుభవిస్తోంది. అర్జున్ వైషుతో చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు. ఆమె కంటిలో నుంచి కన్నీరు వరదలా కారిపోతుంది. ఆ క్షణం ప్రాణం పోతే బావుండనేది ఆమె వేదన. ఆమె పక్కన చేరిన అర్జున్ మత్తులో అలాగే నిద్రపోతాడు. వెంటనే వైషు వెళ్లి షవర్ కింద నిలబడుతుంది. ఆమె అలా ఎంతసేపుందో తెలియదు. ట్యాంక్‌లో వాటర్ అయిపోతాయి కానీ, ఆమె కన్నీరు ఆగలేదు. ఇక అక్కడ ఉండలేక డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్లి ఇంటి వెనక పెరట్లోకి వెళ్తుంది. అక్కడే ఆమె చాలా అపురూపంగా పెంచిన గులాబీ మొక్కలుంటే వాటి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. వాటి ముందు కూర్చొని మోకాళ్ళ మీద తలవాల్చి వాటినే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇలా అవుతుందంటే అసలు బావని ప్రేమించేదాన్నే కాదు. అసలు నేను ప్రేమించినా అతన్ని కోరుకోవడం తప్పా దేవుడా? ఎందుకు? అందుకే నాకీ శిక్ష పడిందా? లైఫ్ లాంగ్ నేనిదంతా భరించాలా? దీనికన్నా చావటమే బెటర్ కదా! నా బావ నన్నే ఇలా చూస్తుంటే నరకంగా ఉంది. రేపు నేను బావని ఎలా ఫేస్ చేయాలి? ఇదంతా బావకి గుర్తు లేకపోతే బావుండు. లేదంటే నన్ను బాధ పెట్టానని బాధపడతాడని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. ఎప్పుడూ ఆమెకు తెలియకుండానే నిద్ర పడుతుంది. ఉదయం 9 గంటలకు నిద్రలేచిన అర్జున్ చుట్టూ చూస్తే అక్కడ వైష్ణవి కనిపించదు. భరించలేని హెడ్డేక్. ఎప్పుడూ అతను అంతగా తాగింది లేదు. అలాంటిది అతను తాగటం వల్ల నొప్పి భరించలేకపోతాడు. తల పట్టుకొని కూర్చుంటే వైషు కనిపించగా కిందకి వెళ్ళిందనుకుంటాడు. చిందరవందరగా ఉన్న బెడ్. దాని మీద అతను చేసిన పనిని చూపించేలా పూలు నలిగిపోయి ఉంటే అసలేమైందో గుర్తుకు రాక ఏం జరిగింది నిన్న? అని ఆలోచిస్తుంటాడు. మెల్లిగా గుర్తుకొస్తుంది. మొత్తం గుర్తొచ్చాక వైషు ఆమె పడిన బాధ తెలిసాక ఆమెని తాగిన మైకంలో అన్న మాటలు కూడా అతనికి గుర్తుకొస్తాయి. ఎందుకో ఆమె కోసం వేసిన అడుగులు ఆ గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. అలా ఎలా చేశాను? ఇదంతా ఒక్క మాట మాట్లాడలేదు. అది ఎందుకిలా చేశాను నేను అని చెయ్యి గోడకు కొడతాడు. బావా ఏంటిది? అన్న వైషు గొంతు వినిపిస్తుంది. తల ఎత్తితే వైషు ఉండదు. అతనికేమైనా అయితే తల్లడిల్లిపోయే ఆమె గుర్తొస్తుంది. ఆమె కోసమని వెళ్ళాలని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కింద పడి ఉన్న చీర అది చాలా క్రూరంగా తీసిన అతను గుర్తు రాగానే అతని మీద అతనికే కోపం పెరిగిపోతుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తాడు. టిఫిన్ చేద్దురా అని కల్పన గారు పిలుస్తారు. ఆవిడ వైషు ఎప్పుడో లేచిందనుకుంటారు. అందరూ టిఫిన్ తింటూ ఉంటే జెంట్స్ వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. వైష్ణవి కోసం అర్జున్ కళ్ళు వెతుకుతాయి.
అర్జున్ కల్పన గారు మాత్రమే ఉంటే అప్పుడే వచ్చిన సురేఖ గారు వైషు ఏదిరా అని అడిగితే అది కిందే ఉంది కదా అని చెప్తాడు. లేదు కిందకి రాలేదు. ఉదయం నుండి చూస్తున్నా కదా అని ఆవిడ ఉద్దేశించి చెప్తుంది. మరి ఎక్కడ ఉంది కంగారు? సురేఖ గారిలో, అర్జున్ ఫేస్‌లో కూడా. ఎందుకు వదిన కంగారు? దాని సంగతి తెలిసిందే కదా! నిద్ర లేపుతామని ఎవరో ఒకరి రూమ్‌లో దూరి పడుకొనుంటుందని తేలిగ్గా చెప్తారు కల్పన గారు. అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? అని సురేఖ గారు అన్ని రూమ్స్ వెతుకుతుంది. రూమ్ దాటి బయటకొచ్చి సురేఖ గారు అక్కడ లేదని అంటున్న అర్జున్‌కి గుండెల్లో దడ మొదలవుతుంది. ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. అర్జున్ బయటికి వెళ్లి చూస్తుంటే అర్జున్ అని పెద్దగా వినపడిన అరుపుకి అటు వెళ్తాడు. వెనక పెరట్లో గులాబీ మొక్కల దగ్గర పడిపోయి ఉంటుంది వైష్ణవి. ఆమెనలా చూడగానే ఎవరికీ నోట మాట రాదు. వెంటనే ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. అప్పటికే ఒళ్ళంతా కాలిపోతుంది. తలంతా తడిసి ఉంది. అది ఆరలేదు. కళ్ళు మూస్తూ, తెరుస్తూ వాడిపోయిన పెదవులతో ఏదో చెప్పాలని చూస్తుంటుంది. ఆమెనలా చూసిన సురేఖ గారికి కోపం వచ్చి, "అర్జున్ లే" అని తోసి ఆమె పక్కనే కూర్చొని, "నీ పెళ్ళాం ఎటు వెళ్తుందో కూడా తెలీదా నీకు?" అని కసిరి ఆమె తల తుడుస్తూ, "వెళ్లి వదినా డాక్టర్‌ని పిలు" అని కల్పనకు చెప్తుంది. "ఎందుకొదినా కంగారు పడతావు?" తడితలతో అక్కడ కూర్చొని కాస్త ఫీవర్ వచ్చింది. సింపుల్‌గా చెప్తుంది కల్పన గారు. "ఎక్కువగా ఆలోచించకు. దాన్ని వాడు చూసుకుంటాడులే" అని సుభద్ర గారంటుంటే, "అది కాదత్తయ్య." "ఏది కాదు? పెళ్లయింది వాళ్ళకి. అలాగే నిన్న రాత్రి జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకో. సురేఖ ఏదో కాస్త నలత అంతే. దీనికి ఎందుకు డాక్టర్" అని ఆవిడకి మాత్రలు వినపడేలాగా చెప్పి, "కల్పన వెళ్లి పిల్లకి వేడివేడిగా మిరియాల పాలు కాచి తీసుకొని తాగిద్దాం" అని చెప్తుంది. అలాగే అని వెళ్తుందావిడ. అర్జున్‌కి ఏం అర్థం కాలేదు. కానీ అతడు చేసిన గాయాలు మాత్రం అతనికి కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయి. అదంతా పట్టించుకునే స్థితిలో మిగిలిన వాళ్ళుండరు. "స్పృహలోకి రావే" అని వైషుని చూసి కంగారుగా లేపుతూ ఉంటారు సురేఖ గారు. కల్పన గారు తెచ్చిన పాలు మెల్లిగా తాగిస్తుంటే అది తాగుతుంది వైషు. పాపం ఆకలేస్తోందేమో అని అనుకుంటారు. వైషు పక్కనే కూర్చొని ఆమెని లేపడానికి చూస్తాడు అర్జున్. అప్పటిదాకా కదులుతూ ఉన్న కళ్ళు తెరవని ఆమె అర్జున్ వైషు చెయ్యి ముట్టుకోగానే కళ్ళు తెరుస్తుంది. అది చూసి "అమ్మయ్య" అని వైషు "ఏంటిది? ఏమైంది? ఇంత ఫీవర్ తెచ్చుకున్నావు" అని అడుగుతారు సురేఖ గారు. ఆమె లేచి అర్జున్ పట్టుకున్న చెయ్యి వదిలి మెల్లగా అతని వైపు చూడకుండా "అత్తయ్య ఎందుకీ కంగారు? నేను బానే ఉన్నాను. నైట్ అలా వెళ్ళి ఇలా వద్దామని వెనక పెరట్లోకి వెళ్ళాను. అక్కడే పడుకున్నాను. తల తడిచి ఉంది. అందుకే ఫీవరొచ్చింది. ఏం కాలేదు. ఎందుకింత కంగారు?" చాలా చిన్నగా వస్తుంది ఆమె స్వరం. "ఎలా ఉన్నావో చూడు. కంగారు కాక ఏంటి? అబ్బా! ఏం కాలేదత్తా" విసుగు ఆమెలో ఓపిక లేక. "సర్లే ముందు నీ ఒళ్ళంతా తుడుస్తానని" ఆవిడంటే "ఆ" అని మళ్ళీ "వద్దు వద్దు. అది ఇప్పుడు వద్దత్తయ్య. ప్లీజ్ ఓపిక లేదు. తర్వాత తుడుద్దువుగానిలే. నేను బాగానే ఉన్నాను కదా" అని చెప్తుంది. "ఏం లేదు. నీకెక్కడ ఉంది ఓపిక? అదేం లేదు. అదేం కుదరదు. నేనిప్పుడే తెస్తానుండు" అని కిందకు పరుగు తీస్తుంది. "మీ అత్తాకోడలికి ఏమొచ్చినా తట్టుకోలేం కానివ్వండని" సుభద్ర గారు వెళ్ళిపోతుంది కల్పన గారితో. అర్జున్ ఏదో మాట్లాడేలోపే ఆమె లేచి డ్రెస్ చేసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది. "ఏయ్ వైషు ఆగు" అని అర్జున్ మాట డోర్ అవతలే ఆగిపోతుంది. కోపం ఎందుకో కానీ అతని మీద చూపలేదు. అందుకే వెళ్ళిపోయింది. ఒక 5 మినిట్స్‌లో స్పీడ్‌గా స్నానం చేసొస్తుంది. బయటికి వచ్చిన ఆమె భుజం పట్టి ఆపి, "మెంటల్ ఇంత ఫీవరుంటే ఎవరైనా స్నానం చేస్తారా? ఏంటి నీకు అంత పంతం?" ఆమెని అడుగుతూ కోప్పడతాడు. "తప్పులేదు బావ. అత్తయ్య వస్తే నా ఒళ్ళంతా తుడుస్తుంది. దానికన్నా ఇదే బెటర్. నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను" అని తలదించి అర్జున్ చూడకుండా చెప్తుంది. ఆ మాటకు ఆమె చెయ్యిని వదిలేస్తాడు. తాగిన మత్తులో అతను చేసిన గాయాలు ఆవిడకి తెలియనివ్వాలని ఆమె అనుకోవడం లేదు. గొడవ ఏదైనా, నష్టం ఏదైనా ఇంట్లో ఎవరికీ తెలియకుండానే ఉందాం బావ. పెయిన్ ఎలాగో మనం మోస్తున్నాం. ఎందుకు అందరూ అని చెప్పి బెడ్ మీద కూర్చుంటుంది. హాట్ వాటర్‌తో పైకి వచ్చిన సురేఖ గారు "ఎందుకే స్నానం చేశావు" అని అరుస్తారు. అర్జున్ అక్కడ ఉండలేక బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఆమెనలా చూడలేక ఆ గిన్నె పక్కన పెట్టి వైషు ముందు కూర్చొని "ఏమైందో చెప్పని" కోపంగా అడిగితే "ఏమైంది అత్తయ్య? ఏమీ కాలేదని" అబద్ధం చెప్తుంది. "నా దగ్గర కాదు. నిన్ను మీ ఫస్ట్ నైట్ కదా! చెప్పు ఏమైంది? వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా!" "అత్తా పిచ్చా? నీ కొడుకు గురించి నీకు తెలీదా?" "ఏం లేదు. నేను బానే ఉన్నాను. అంతా బానే జరిగింది. బావ నిద్రపోయాక పెరట్లోకి వెళ్ళాలనిపించి వెళ్ళాను. అలాగే నిద్ర పడితే పడుకున్నా అంతే. ఇంకేమీ కాలేదు." "సరేలే కంగారు పెట్టారు ఇద్దరు. నిజంగానే ఏమీ కాలేదు కదా?" లేదని అడుగుతుంది. "ఆ! సరే కూర్చో తల సాంబ్రాణి వేస్తానని" వెళ్తుంటే అర్జున్ అప్పుడే లోపలికొస్తాడు. ఆవిడ చెయ్యి పట్టి ఆపి అలాగే చూస్తుంది. ఆమె ముఖం చూసిన అర్జున్‌కి చాలా బాధగా అనిపిస్తుంది. "ఏంటే?" అని కంగారుగా వచ్చి ముఖం చేతిలోకి తీసుకుంటే వస్తున్న కన్నీరు లోపలికి తొక్కేసి "సారీ అత్తయ్య. కంగారు పెట్టేశాను మిమ్మల్ని అందరిని" అని అర్జున్‌ని కలిపి చెప్తుంది. వాడికి చెప్పుకో చాలా టెన్షన్ పడ్డాడని వెళ్ళిపోతుందావిడ. మెల్లిగా ఓపిక లేకపోయినా దిగి అర్జున్ ముందు నిలబడి "సారీ బావ కంగారు పెట్టేశానని" అతన్ని చూస్తూ చెప్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె కళ్ళల్లో బాధ తప్ప తప్పు చేశాననే అపరాధ భావం అర్జున్‌కి ఎంత వెతికినా దొరకలేదు. ఆమె నిలువెల్లా దహించుకుపోతోందని అర్థమవుతోంది. ఏదో బాధ ఆమె కళ్ళల్లో. కానీ దానికి కారణం తెలియట్లేదు అర్జున్‌కి. అలాగే ఇదంతా ఆమె చేసింది. ఎందుకో కారణం చెప్పదు. అసలేం జరిగిందనేది అర్థం కాకపోతే అలాగే నిలబడిన అర్జున్‌ని చూసి "సారీ బావ. నిజంగా తప్పు నాది. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనని" వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెని వెనక్కి లాగి గట్టిగా హత్తుకుంటాడు. ఎందుకో తెలియదు. నిన్ను చూస్తే భయం వేస్తోంది దెయ్యం.
ఎందుకో బాగా బాధపడుతున్నావని మాత్రం తెలుస్తోంది. కానీ అది ఎందుకో తెలియటం లేదు. తెలుసుకోలేకపోతున్నా. నిన్న నైట్ జరిగిన దానికి క్షమించవే అని అంటున్న అర్జున్‌ని దూరం జరిపి, అతని నోరు మూసి, నేను నీ హక్కు బావ. ఏం చేసినా నీకే ఉంది. అలా అనుకుంటే నేను చేసిందంతా పోలిస్తే ఇదేముంది కనీసం నిన్ను ముట్టుకునే రైట్ కూడా లేదు నాకు. అదేం ఆలోచించుకొని కిందకి వెళ్ళిపోతుంది. అతను అన్న మాటలు ఆమెనెంతగా బాధపెట్టాయనేది అర్థమవుతుంది. ఆమె ఎందుకిదంతా చేసిందో తెలుసుకోవాలని అతడు అలా మాట్లాడాడు. లేదంటే ఆమెనలా అసలు అనగలడా? మేఘన అంటేనే ఊరుకోనివాడు. కానీ మత్తులో, కోపంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆమెతో ప్రవర్తించిన తీరుకి అతని మీద అతనికే కోపం వస్తుంది. అతను అంతలా చేస్తే దాన్ని కనీసం వేలెత్తి చూపించకుండా అది కూడా ఆమె చేసిన దాంతో కంపేర్ చేసింది. ఆమె ఉండే కొద్దీ చాలా వీక్ అవుతోంది. అర్జున్‌కి తెలిసిపోతుంది. ఆమెని ఇంకా అక్కడే ఉంచి బాధ పెట్టాలని అనుకోడు అర్జున్. వెంటనే సిటీకి వెళ్ళాలని ఆలోచిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ వైష్ణవి ఎందుకిదంతా చేసిందో తెలుసుకుంటాడా? అసలు వైష్ణవి ఎందుకిలా చేసింది? మేఘన అర్జున్‌లని ఎందుకు విడదీసింది? కావాలనే చేసిందా? ఏదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.